ఈనాడు విద్య విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు మా అక్క లీడుండ్రు మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే మీతో మళ్ళీ మాట్లాడతా అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయనని అడగాలి ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి వాడు పిల్లగాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు పో మళ్ళా చూద్దాం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు బుర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకునేది అవునా అక్క ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరాక ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా ఏడ కావాలంటే ఆడ దించొస్తురా ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా పడనోడు కారు గుర్తున్నోడు కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిరు ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికిరంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర గోకుర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు మాటకాయ తొక్కు పెడతారు కళ్ళల్లో అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని ₹11 అమ్ముకునేది ఎన్నడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎన్నడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇవాళ వంటొండి మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతురు కదా ఇవాళ కడుపు నిండా బుక్కెడు పువ్వ సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు అలా మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా గా నారాయణపేటలో మా అక్కలు తెలివి కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇవాళ బస్సు ఓనర్లైన బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్లైన అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే 3.5 ఎకరాలలో 150 షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనాయక్క 2 ఏళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్తు తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి, మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి, సంగం బండ వలగొట్టింది. ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది, మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది. జీరో వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది. ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే, ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి. ఈ విధంగా మన రాష్ట్రాన్ని, మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈరోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి. అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది. ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు, జోలి చెప్పేటోళ్ళు ఉంటారు. మా దామాన్ని ఉన్నాడు ఈడ, నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు. మా సోదరులు 35 ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, కొట్లాడిండ్రు, వేల ధర్నాలు చేసిండ్రు, పరేడ్ గ్రౌండ్లో లక్షల మంది కవాతు చేసిండ్రు. అయినా మీ సమస్య పరిష్కారం కాలే. కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందే తిరిగి చూసే లోపలనే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏళ్ల కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన. మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు, కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది. కులగణన బీసీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్క ఉంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు, ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు, మాదిగా పంచాయతీ ఎంచుతుమే, బలైన వర్గాల లెక్కలు తేలిస్తమే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడితమే, వాళ్ళ ఇంట్లో విద్యుత్తు వెలుగులు ఇస్తమే, రైతులకు 25,35,000 మంది రైతులకు 21,653 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే. ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు, 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే